అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 13వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు సంఘటనలకు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు స్పష్టంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142144351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు నమ్మకంతో ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఎక్కడ ఉంటే అక్కడ కలుసుబాటు వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. వీరి ఇంట్లో పిల్లల రూపంలో ఉండొచ్చు, లేదా పెద్దల రూపంలో ఉండొచ్చు, భార్య రూపంలో ఉండొచ్చు. ఏ రూపంలో ఉన్నా కూడా వీరు ఇంట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతున్నట్టు ఉంటుంది. అవతల వ్యక్తి కనిపిస్తూ ఉంటుంది. కలుసుబాటు వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎక్కడుంటే అంత కలుసుబాటు అయితే ఉంటుంది, ఇంటికి అంత కలుసుబాటు అయితే ఉంటుంది. వీరి యొక్క మాట సహాయం కానీ ఏదైనా కానీ చాలా సక్సెస్ఫుల్గా అయితే ఉంటారు. వీరు ఎప్పుడూ గౌరవ మర్యాదలకైతే పేరు ప్రతిష్టలకైతే పెట్టింది పేరుగా ఉంటారు. అసలు ఏమీ లేనటువంటి పేదవారు కూడా కుబేరులుగా కోటేశ్వర్లుగా మారేటువంటి అవకాశం అనేది రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి కలగబోతుంది. ఇంత అదృష్టం, ఇంత ఐశ్వర్యం వీరి చుట్టూ ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలని అనుకుంటే గనక ఈ రాశి వారందరూ కూడా ఒకే సమస్యతో ఒకే బాధలతో ఉండరు కదండి. రకరకాలుగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఉన్నవారికి ఒక పరిస్థితి, అలాగే లేని వారికి చేసుకున్న పాపపుణ్యాల కర్మాల ఫలితాలను బట్టి వారి రాశి గల వారికి కొంతమంది పేదరికంతో మగ్గిపోతూ ఉంటే, మరి కొంతమంది ఆర్థిక స్తోమత లేక కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ కూడాను మానసిక ప్రశాంతత ఉండేటువంటి కొంతమంది అయితే ఇలా పలు రకాలుగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. వీరి యొక్క మనస్తత్వాన్ని, మనం కష్టాన్ని నమ్ముకున్న వారైతే గొప్పవారనైతే చెప్పుకోవచ్చు. అలాగే వీరు మాకు చాలా ఉందని చెప్పి విర్రవీగుతూ అహంకారంతో అయితే ఉండరు. ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ తెలిసిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఈ రోజున మాత్రం ఈ యొక్క రాశి గలవారు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటి నుంచి కూడాను ఖచ్చితంగా వీరి యొక్క జీవితం అనేది ఒక మలుపు తిరగబోతుందని అయితే చెప్పుకోవచ్చు. వీరు చేయవలసిన పరిహారాలు ఏంటంటే గనక, వీరు చేయవలసిన దేవతారాధన, వీరి యొక్క జీవితంలో కలుసుబాటు అనేది, అదృష్టం అనేది మెండుగా ఉంది. వీరు ఎక్కడుంటే అక్కడ ఇష్టైశ్వర్యాలు, సుఖశాంతులు అయితే వర్ధిల్లుతాయి. అయితే ఉన్నత స్థాయిలో మాత్రం ఎదుగుతారు. కానీ ఇది మాత్రం వీరికి రాసి పెట్టుకోదగ్గ విషయం అని అయితే చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం అయితే వీరికి నిండుగా మెండుగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క దైవాన్ని బాగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. అయితే చేతనైనంత వరకు దైవానికి దగ్గరగా ఉంటారు. అలాగే భగవంతుని యొక్క పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇళ్లలో అవ్వచ్చు, వ్యాపార సంస్థల్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే దైవనామస్మరణ చేసుకుంటూ ఇవాళ దైవానికైతే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా, అన్ని నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఉంటే గనక, దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటే గనక వీరికి ఒక మంచి అవకాశం కుదిరినప్పుడల్లా, లేదా అవకాశాన్ని కుదుర్చుకొని అయినా ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజుల్లో దేవాలయాలకు వెళ్ళే అవకాశాలు కల్పించుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాంటి దగ్గర వీరు ఎప్పుడు కూడా భగవంతునికి శరణం వేడుకుంటూ ఉంటారు. కనుక ఈ యొక్క రాశిగల వారు ఇవాళ మనం ఉన్నామంటే దానికి కారణం ఆ భగవంతుడు అని చెప్పి ప్రతిసారి కూడా భగవంతుని నమ్ముకొని ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. ఇక జీవితంలో ఒక మంచి పట్టుదల, ఆశ కలిగినటువంటి వ్యక్తులనైతే చాలా తెలివి కలవారనైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా, అది కూడా వీరి దగ్గర వ్యక్తుల ద్వారా అయితే వీరు అదృష్టాన్ని పొంది రాబోతున్నారనైతే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిగల వారికి యుక్త వయసుల్లో నుంచి కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా వీరికి జీవితంలో ప్రవేశించడం అయితే జరుగుతుంది. కొంతమందికి అయితే చదువులు పూర్తయి లైఫ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పుకొని యుక్త వయసు నుంచి అయితే చూస్తూ ఉంటారు. వీరికి కొంతమంది వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది.
అలాగే ఈ యొక్క రాశిగల వారు చూడటానికి చాలా చక్కగా ఆకర్షణీయంగా ఎంతో రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు. అంటే అటు ఆడవారు కావచ్చు, మగవాడు కావచ్చు ఎవరైనా కానీ వీళ్ళని చూస్తుంటే చూస్తూ ఉండాలనిపించే ఆకర్షితులుగా అయితే ఉంటారు. వీరు మనసుకి ఎవరికి ఎలా అనిపిస్తుందో మనసుని ఆకర్షించేలాగా గొప్ప అందని రూపలావణ్యం కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క రాశిగల వారి యొక్క మాట తీరు కూడా అలాగే గడుసుగా గంభీరంగా ఉంటుంది. వీరు మనసు ఎంతో చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు. చాలా అందంగా ముస్తాబవుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశిగల వారు వీరు ఎదుటి వారిని చూసి కూడా కుళ్ళుకుంటూ ఉంటారు. చక్కని రూపలావణ్యం అని చెప్పి వీరిని చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అంత అందంగా ఉండడం అనేది ఈ యొక్క వ్యక్తి కంట్లో పడడం అనేది కూడా జరుగుతుంది. మీరు దగ్గర ఆ వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని అటు ఆ వ్యక్తి ఇంకా ఎక్కువసేపు నచ్చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఆ వ్యక్తి ఒకానొక సందర్భంలో వీరిని చూడడం అనేది కూడా జరిగింది. ఇక చూసిన తర్వాత వీరిని మర్చిపోలేక ఎలాగైనా వీరితో పరిచయం ఏర్పరచుకోవాలని మాట్లాడాలని చెప్పేసి చాలా రకాలుగా ఒక వ్యక్తి అయితే ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని ఆ వ్యక్తి అయితే మీ దగ్గరగా ఉన్న వ్యక్తి మీకు పరిచయమై ఉంటారు. అంతకుముందు పరిచయమైన వ్యక్తులైనా సరే కావచ్చు. వారి ద్వారా అయితే మీ మనసులో ఉన్నటువంటి ఒక మాటనైతే ఈరోజు మీరు విని ఉండవచ్చు. అది ప్రేమ బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు, లేదంటే జీవితంలో ఒక ముఖ్యమైన బంధమైనా కావచ్చు. కానీ వారు ఈ రోజున మిమ్మల్ని అయితే అటువంటి భావన మీ ద్వారా వ్యక్తపరచబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో చాలా రోజులుగా ఒక మంచి స్థాయికి రావాలని చెప్పి అయితే కలలు కంటూ ఉన్నారు. వారికి కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కానీ, ఉద్యోగంలో ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి కానీ మంచి అవకాశాలు రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మీలో కొంతమంది వ్యక్తులు చాలా రోజుల నుంచి మాట్లాడకుండా మీకు దూరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే మీతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయో అవి అన్నీ కూడా తీసుకురాకలేకపోలేదు. ఒక వ్యక్తితో మీరు మరలా మాట్లాడడం అనేది కలలో కూడా ఊహించినట్టు విషయమైగా మారబోతుంది. ఈరోజు మీకు అలా అనిపిస్తుంది. వారు మీతో మాట్లాడడం మీకు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా వారితో మీరు కలిసి చాలా విషయాలు కూడా పంచుకోబోతున్నారు. ఈ నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అప్పుల బాధలు మొత్తం తీరిపోతాయి. కొంత తగ్గుముఖం కూడా పడతాయనైతే చెప్పుకోవాలి. అలాగే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అయితే మీరు చవిచూస్తారు. ఈరోజు ఒక కరెక్ట్ వ్యక్తి అయితే మీకు ఒక మంచి పర్సన్ అయితే మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అన్ని విధాలుగా అయితే మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మీరు వారికి నచ్చిన సలహాలు ఇవ్వడం ద్వారా అటువంటి సలహాలు ఏ పనిలోనైనా కానీ విజయం అనేది సాధిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఈరోజు చాలా గొప్ప లాభాలను దక్కించుకోబోతున్నారు. అలాగే ఈ రోజున మీకు ధనలక్ష్మి యొక్క ఆరాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం, అమ్మవారికి కుంకుమార్చన చేయడం ఇటువంటివన్నీ చేసినట్టయితే గనక మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే లభిస్తానైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు అమ్మవారి దైవాగ్రహం అయితే అనుగ్రహం అయితే మీకు తప్పకుండా కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ధనలక్ష్మీదేవి యొక్క నామాన్ని ఈరోజు పఠించటం వల్ల అలాగే బయటకు వెళ్ళే ముందుగా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ అమ్మవారిని తరుచుకుంటూ మీరు వెళ్ళడం వల్ల పనులన్నీ కూడా చక్కగా సజావుగా అయితే విజయాన్ని తెచ్చిపెట్టేలాగా సాగుతాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు కావాల్సిన సలహాలను, సూచనలు అలాగే మీకు సంబంధించినటువంటి విషయాలను ఏదైనా ఒక మానసిక పరమైనటువంటి ఒత్తిడికి గురవుతున్న విషయాలను కూడా ఆమెతో పంచుకోవడం ద్వారా మీరు తీసుకున్నటువంటి సలహాలన్నీ కూడా ఈరోజు మీ మనశ్శాంతిని అయితే కలిగేలా చేస్తాయి. ఈరోజు తప్పు చేయకుండా కూడా శిక్ష అనుభవించేటువంటి ఒక నింద అనేది మీ మీద కలగబోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏ తప్పు చేయకుండా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పు చేశారని చెప్పి నింద మీ మీద పడవచ్చు. మీ కార్యాలయంలో కావచ్చు, మీ ఇరుగు పొరుగు దగ్గర కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు. మీకు తప్పు చేయని తప్పుకైతే మీరు తప్పకుండా శిక్ష అనుభవించే అవకాశాలు లేకపోలేదు కనుక ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా మీరు చెవులతో విన్నది, కళ్ళతో విన్నది నిజమని అయితే అనుకోవద్దు. ఎదుటి మనిషి యొక్క మనస్తత్వాన్ని మీరు వారి యొక్క మెంటాలిటీని గమనించుకొని అయితే మీరు తప్పకుండా తన కోపాన్ని తగ్గించుకొని మీరైతే నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వేరే విధంగా అయితే మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కువ బరువు బాధ్యతలు మోస్తున్నారు. కుటుంబం అంటే ప్రారంభిస్తున్నారు. అలాగే మీరు కుటుంబంలో కలహాలను సృష్టించాలని చెప్పి కొంతమంది వ్యక్తులు రకరకాలుగా లేనిపోయిన విషయాలు మీతో చెప్పి ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకు మీరు కాస్త దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాటలను కూడా మీరు గౌరవిస్తారు. సోదరమను వర్గాల్లో అయితే మీకు గతంలో ఎదురైనటువంటి చిన్నపాటి సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి. అవన్నీ కూడా ఈరోజు మీ బంధాన్ని అయితే నిలబెట్టుకోబోతున్నారు. మీరు నిందల పాలవకుండా తప్పకుండా మీరు గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.